గర్వం అంటే ఎక్కువ కోపం కూడా ఏలుబడిచేస్తుంది. గర్వం వచ్చే మరొక దానికి మార్గం ఏంటి? కోపం, తిరుగుబాటు, లెక్కలేనితనం. గర్వములోనే మరొక భాగం అపహాస్యం. ఇన్నాళ్ళు నీలో ఉన్న గర్వాన్ని చూసి ఆయన ఇంకా ఓర్చుకొని ఉన్నాడండి. ఎన్నాళ్ళు ఆయన ఓర్చుకుంటావు? ఎన్నాళ్ళు ఆయన బాధ పెడతావు? ఎన్నాళ్ళు ఆయన ఓర్పును, ఆయన సహనాన్ని పరీక్షిస్తావు? ఓర్చుకున్నాడు. వెంటనే నువ్వు గర్వపడిన వెంటనే బుద్ధి చెప్పలా. తెలుసుకుంటావని చాలా సంవత్సరములు ఓర్చుకుంటున్నాడంట దేవుడు. నాకు కూడా అనిపించుద్దండి అప్పుడప్పుడు, దేవా ఇలాంటి మనుషుల్ని, ఈ హృదయ స్థితిని ఎలా ఓర్చుకుంటున్నావయ్యా నువ్వు? చాలా కష్టమే. మానవులమైన మేము ఓర్చుకోవాలంటేనే బాధ కలుగుతూ ఉంటుంది. ఇన్ని చూస్తూ నువ్వు ఎలా ఓర్చుకుంటున్నావు అంటే దేవుని సహనం చాలా గొప్పదే. దేవుని ప్రజలారా, అనేక సంవత్సరములు ఓర్చుకున్నాడంటే దేవుడి చేతగాంతనం కాదు. అది దేవుడి చేతగాక నీకు శిక్ష వేయలేక కాదు, తెలుసుకుంటావని.